హాయ్ అండి. ఓ వంటకి, ఒక మాటకి స్వాగతం అండి. ఇదిగో సాటర్డే, సండే వస్తే పిల్లలు ఇలా ప్లాన్ చేస్తుంటారండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పూరి అండి. రోజు వాళ్ళకి స్కూల్కి వెళ్తా 7ంటికి వెళ్ళాలి. ఇడ్లీ దోశలతోనూ బ్రెడ్డు సీరియల్తో వీటితో బోర్ కొట్టేసి సాటర్డే సండేలో ఇట్లా మాకు ఇవాళ చికెన్ కర్రీతో పూరీ కావాలన్నారు. పూరీ కర్రీ బదులు చికెన్ కర్రీ చేసుకున్నామండి. ఆశీర్వాద గోధుమ పిండితో పూరీలు చేసుకుంటే పూరీలు అయితే భలే వంగుతున్నాయండి. అసలు చికెన్ కర్రీ చేసుకుని చికెన్ కర్రీతో పూరీలు తింటుంటే ఆ టేస్టే వేరండి. అందుకే పిల్లలు ఇష్టపడుతుంటారు. చికెన్ కర్రీ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి. చికెన్ కర్రీని కలిపి ఒక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా ముక్క మెత్తగా ఉడికిపోయి అంత రుచిగా ఉంటుంది. ఈ పూరీలతో తింటుంటే అండి చికెన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంది. ఇదిగోండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇలా పూరీ చికెన్ కర్రీ అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.